గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతిలోని 7వ పాఠం శతక మధురిమ గురించి చెప్పుకుంటున్నాము. శతక మధురిమలోని స్టార్ పద్యాలన్నీ నేర్చుకునేవి. కవి పరిచయాలు మాత్రం 10వ తరగతి వార్షిక పరీక్షలలో శతక మధురిమ నుండి అడగడు, కాబట్టి మీరు వాటిని వదిలివేయవచ్చు. పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు మాత్రం స్టార్ గుర్తులవి నేర్చుకోండి. తర్వాత ఈ పాఠం నుండి మనము శతక పద్యాల ద్వారా మనకు సమాజానికి ఏం అవసరం అనే విధంగా వచ్చే ప్రశ్నలకు మనం ఎలా సమాధానం రాయాలో నేను దీంట్లో వివరిస్తాను. సమాజంలో రోజు రోజుకి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల ఆలోచన విధానంలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సమాజం ఏర్పడాలంటే శతక పద్యాల అవసరం ఎంతైనా ఉన్నది. రాజాశ్రయం అనవసరమన్న దూర్జటి పద్యం చదివి ఇతరులను ఆశ్రయించకుండా హాయిగా స్వేచ్ఛగా బ్రతకవచ్చు. గురుభక్తి, దాతృత్వం, సత్యభాషణం, మంచితనం కలవాడైన పండితుడు సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు. నరసింహ శతకంలో పద్యం చదివి మంచి లక్షణాలు అలవర్చుకోవచ్చు. మంచివారిని మోసం చేయకుండా, దేవమాన్యాలు ఆక్రమించకుండా ఉండవచ్చు. విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన పద్యం గ్రహించి మనం దేశభక్తిని పెంచుకోవచ్చు. త్యాగబుద్ధితో ప్రజల దైన్య స్థితిని తొలగించవచ్చు. శ్రీ లొంకరామేశ్వర శతకంలోని పద్యం ద్వారా మిత్రుని మంచి లక్షణాలను గ్రహించవచ్చు. వేణుగోపాల శతకంలోని పద్యం చదివితే మానవ రూపంలో ఉన్న రాక్షస లక్షణాలు గల వారిని దూరంగా ఉంచవచ్చు. సర్వేశ్వర శతకం, దాశరథి శతకం పద్యాలు చదవడం వల్ల దైవభక్తి పెంపొందుతుంది. ఇలా సమాజంలో మనం ఎలా బ్రతకాలో చెప్పేవి శతకాలు. శతక పద్యాలు చదివితే మనము ఎవరితో ఎలా ఉండవచ్చో తెలుసుకుంటాము. పెద్దవాళ్ళను గౌరవించడము, చిన్నవాళ్ళను ఆదరించడము, మోసం చేయకుండా ఉండడము, అసత్యం ఆడకుండా ఉండడము, ఇవన్నీ కూడా మనము శతక పద్యాల ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి ఈ శతక మధురిమ పాఠం ద్వారా ఆ పాఠంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సరే ఈ వీడియో విన్నట్లయితే మీరు వాటన్నిటికీ సమాధానాలు రాయగలుగుతారు. కాబట్టి ఈ వీడియోను ఫాలో అవ్వండి, వినండి, చక్కని మార్కులు సాధించండి. ఆల్ ద బెస్ట్.